యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాను ప్రియులారా. మరి మొదటి అంశం జీవ మరణములు నాలుక వశం అన్న విషయం మనం ధ్యానించుకుని ఉన్నాం. అందులో మీకు జపాన్కు చెందిన శాస్త్రవేత్త చేసిన ప్రయోగాన్ని గురించి కూడా మీకు తెలియజేస్తాను. అది మరి ఇంకొకసారి స్పష్టంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఆయన 3 గాజు సీసాలు తీసుకొని అన్నం ఆ గాజు సీసాల్లో కొంచెం 3 సీసాల్లో వేశాడు. 3 సీసాల్లో పెట్టాడు. పెట్టి ఒక సీసా మీద ప్రేమ అని రాశాడు, 2వ సీసా మీద ద్వేషం అని రాశాడు, 3వ సీసా మీద ఏమీ రాయలేదు. అలాగే ప్రతిరోజు ప్రేమ అని రాసిన సీసా మీద నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేవాడు. ఆ 2వ సీసా మీద నేను ద్వేషిస్తున్నాను అనేవాడు. 3వ సీసా మీద ఏమీ రాయలేదు కాబట్టి ఏమీ అనేవాడు కాదు. ఒక నెల రోజులు చూసిన తర్వాత ఇలా అంటూ నెల రోజులు చూసిన తర్వాత ఏమైందంటే, మరి మొదటి సీసా ఏమీ అనేవాడు కాదు కదా, మొదటి సీసా మీద అది ఏమి రాయలేదు కాబట్టి అది బూజు పట్టింది. మరి ద్వేషిస్తున్నానన్న సీసాలో ఏమో ఉన్న అన్నమేమో నల్లగా మారింది. అదే ప్రేమిస్తున్నాను నీవంటే నాకు ఇష్టం అన్న సీసా వద్ద మరి ఈ విధంగా అది అన్నము ఆ విధంగానే ఉంది కనుక 3వ సీసాలో కొంచెం బూజు పట్టింది, 2వ దానిలో అంత నల్లగా మారిపోయింది, మొదటి దానిలో ఉన్న అన్నంలో ఎటువంటి మార్పు లేదు. అంటే మొదటి సీసాలో ఏం రాశాడు? ప్రేమ అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. కాబట్టి అన్నంలో మార్పు ఏమీ లేదు. 2వ సీసా ద్వేషిస్తున్నాను అన్నాడు కదా, ఆ ద్వేషిస్తున్నాను అన్నాడు కాబట్టి ఆ యొక్క సీసాలో అన్నం నల్లగా మారిపోయింది. 3వ సీసా మీద ఏం రాయలేదు కాబట్టి అది బూజు పట్టింది. కాబట్టి ఈ విధంగా చూడండి, మన మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనం మంచి మాటలు పలకాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండాలని ఆయన యొక్క కోరిక. మనం మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.